శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర వైశాఖ బహుళ పాడ్యమి శుక్రవారం. ఈరోజు అనురాధ నక్షత్రం ఉదయం 9:59 వరకు ఉంది. తదుపరి జ్యేష్ఠ. ఈరోజు మే 24, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:05 8:56 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 1:15 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం మధ్యాహ్నం 3:44 5:22 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే అనురాధ నక్షత్రం. ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, మక, మూల ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాడికి అతి సామాన్యంగా ఉంటుంది. వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా సకాలంలో పూర్తి కావు, కార్యాటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాడికి ధనాదాయ వనరులు పెరుగుతాయి, కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాడికి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి, ధనాదాయం పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయ వృద్ధి కలుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది, కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, కార్యాటంకాలు ఏర్పడతాయి, అనారోగ్య సూచన ఉంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వారికి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారితో ఉన్నటువంటి విరోధాలు వివాదాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిణామాలు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సమస్త ఆయుర్వేద వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణం తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. పాండిత్యం ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ, లేదా లేత నీళ్ళ వస్త్రాలు కానీ, లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యల కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు శుక్రవారం. అందువలన ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరొక శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొడవల మామిడాడు.